జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సీతమ్మను రక్షించగలిగిన సమర్థుడనే అయినా కోపాన్ని నిగ్రహించుకోకపోవటము వలన మొత్తం పనినంతటినీ పాడు చేసుకున్న సీతమ్మను రక్షించుకోలేకపోయాను కదా అంటూ హనుమ సీతమ్మ ఆ మంటల్లో దగ్ధమైపోయిందేమో అని బాధపడుతూ విలపిస్తూ ఉన్నాడు. హనుమ ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ సీతాదేవి ఈ మంటల్లో పడి మరణిస్తే ఇక రామలక్ష్మణులు కూడా బ్రతకరు. వారు మరణిస్తే సుగ్రీవుడు, వానర సైన్యం అందరూ ప్రాణాలు కోల్పోతారు. ఇక ఈ వార్త తెలిస్తే, రాముడు ఇక లేడు అని తెలిస్తే భరత శత్రుఘ్నులు కూడా చనిపోతారు. ఈ నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరణిస్తే అయోధ్యావాసులందరూ శోక సముద్రములో మునిగిపోతారు. అయితే నేను నా కోపాన్ని నిగ్రహించుకోకపోవటం వలన ఇంతటి అనర్థం జరుగుతోంది కదా. నా కోపాన్ని నేను నిగ్రహించుకోకపోవటం వలననే లోకానికంతటికి ఇంత చేటు కలుగుతుంది కదా అని హనుమ ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటేనే తస్య నిమిత్తాన్ని ఉపపేదిరే, హనుమకు శుభ శకునాలు కనిపించటం మొదలయ్యాయి. వాటిని గమనించి హనుమ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, అధవా చారు సర్వాంగీ రక్షితాస్వేన తేజసా, మంగళరూపిణి అయినటువంటి సీతమ్మను ఆమె తేజస్సే రక్షిస్తుంది. అందుకని నశిష్యతి కళ్యాణి, సీతమ్మకేం కాదు. నా అగ్నిరగ్నౌ ప్రవర్తతే, అమ్మ నిప్పు లాంటిది, నిప్పును నిప్పు కాల్చదు కదా. శ్రీరాముని భార్య అయినటువంటి సీతాదేవిని స్వచారిత్ర అభిగుప్తాం, తన నిర్మలమైనటువంటి నడవడికనే సీతమ్మను కాపాడుతుంది. తాం స్పృష్టం అర్హతి పావకః, అగ్ని అమ్మను తాకడానికి కూడా తగదు. అగ్నికి అంతటి అర్హత లేనే లేదు. సీతమ్మలో ఉన్నటువంటి పుణ్య బలం చేతనే కదా అగ్ని నన్ను కూడా కాల్చలేదు. ఇక సీతమ్మను మాత్రం ఎందుకు కాలుస్తుంది? అమ్మో, సీతమ్మకేం కాకూడదు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు సీతమ్మను దేవతలాగా పూజిస్తారు. అట్లాంటి సీతమ్మకు ఏం కాకూడదు. రామస్య చ మనఃకాంత, శ్రీరామచంద్రుని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి మా సీతమ్మకు ఏం కాకూడదు అని హనుమ అనుకుంటూ ఒక్కసారి మళ్ళీ సముద్ర మధ్యములో నుండి తనకు మైనాకుడు దర్శనమిచ్చినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆశ్చర్యపడి ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, మా సీతమ్మలో ఉండేటటువంటి తపశ్శక్తి, సీతమ్మలో ఉండేటటువంటి సత్యవాక్ పరిపాలనా దీక్ష, సీతమ్మకు తన పతి శ్రీరాముని మీద ఉండేటటువంటి అనన్యభక్తి, వీటి ప్రభావము చేత సీతనే అపిసా నిర్దహేత్ అగ్నిం, సీతనే అగ్నిని కాల్చగలదు, సీతమ్మనే అగ్నిని కాల్చగలదు, కానీ నతాం అగ్ని ప్రధక్ష్యతి, అగ్ని సీతమ్మను కాల్చలేదు. ఈ రకంగా హనుమ సీతాదేవి యొక్క ధర్మనిష్టను తలుచుకుంటూ ఉండగానే హనుమకు వాక్యం చారణానాం మహాత్మనాం, రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.